హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అట్ట ముక్కలతో వేస్ట్ పేపర్లతో మన ఇంట్లోనే మనం సొంతంగా తయారు చేసుకునే వాల్ స్టిక్కర్స్ని చూద్దాం. ముందుగా వైట్ పేపర్ అట్ట తీసుకొని వాటిని ఆకుల్లాగా కట్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుందాం. అలా కట్ చేసుకోవాలి. మేమైతే సరిపోను కట్ చేసుకున్నాం. పింక్ కలర్లో అట్టాన్ని కట్ చేసాము. దీని లోపల పెట్టుకోవడానికి ఇంకొక లేయర్ లాగా వైట్ కట్ చేసుకోండి, కొంచెం చిన్న సైజులో. అవి ఫెవికిక్ దీనిపైన వైట్ అంటించి ఫోల్డింగ్ని మడుచుకుందాము ఆక్ మోడల్లో. అలాగే అన్నీ అలానే తయారు చేసుకుందాం. అన్నీ అదే విధంగా అంటించుకుందాం. వాటి లోపల ఇంకొక పింక్ కలర్ లేయర్ కూడా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఒక సి ఆకారంలో గల అట్టను తీసుకున్నాము. ఆ అట్టకి బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసుకుంటున్నాము. చూసారా, అర్ధచంద్రాకారంలో ఉంది. ఒక సర్కిల్ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేశాను. ఇప్పుడు ఆ పెయింటింగ్ ఎండే వరకు వెయిట్ చేయాలి. పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక వైట్ పేపర్ని తీసుకొని దాంట్లో సర్కిల్ గీసుకుంటున్నాము. మా నాన్న అయితే ఏ దొరికితే దాంతోనే గీస్తాడు సర్కిల్. బాక్స్ మూతలు కానీ, కూర గిన్నెలు కానీ, లోటాలు కానీ, లోటాతో గీస్తున్నాడు చూడండి. అట్లా గీసిన సర్కిల్ చుట్టూ కట్ చేసుకుందాము నీట్గా. ఇప్పుడు సర్కిల్ని లేయర్స్గా కట్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్నట్టు. దీన్ని చిన్న చిన్న గులాబీలు చేయడానికి ఉపయోగించుకుందాము. అదిగోండి, ఆ లేయర్స్ని మడుచుకుంటా చిన్న చిన్న గులాబీ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వీటిని కలర్ అట్టాలతో కూడా తయారు చేసుకోవచ్చండి, చాలా అందంగా ఉన్నాయి. చిట్టి గులాబీ పూల్లాగా దాన్ని ఎడ్జ్ అంటించేసుకున్నాను ఫెవికిక్తో. ఇలాంటివి ఇంకా మరికొన్ని తయారు చేసుకున్నాను. గులాబీ తయారు చేసుకుని అయిపోయింది. ఇప్పుడు ఆ అట్టను తీసుకుందాం, పెయింటింగ్ వేసిన అట్టను తీసుకుందాం. దీనికి థ్రెడ్ అంటించుకోవాలి. థ్రెడ్ అంటే టైం దారంతో అంటించాం, పైపింగ్ వేసే థ్రెడ్. దాన్ని తీసుకొని పైన ముడేసి థ్రెడ్ అంటించుకున్నాము అట్టాకి. థ్రెడ్ లేకుండా దానికి అట్ట అంటించుకుందాము. అట్ట అంటించుకోవడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెయింటింగ్ వేసుకెళ్ళి మనం చేసిన ఆకులను అంటించుకుందాము. 1 by 1 అంటించుకుందాము. ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్.
ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మాకు తెలుస్తుంది. మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే ఎలాంటివి చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది, చుట్టూ అంటించుకున్నాము, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఆకుల మధ్యలో ఫ్లవర్స్ అంటించాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గులాబీ పూలు అంటించుకోవాలి మొత్తం. ఫ్లవర్స్ అంటించడం అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలి. గులాబీ పూలు అంటించుకోవడం అయిపోయింది. వాటిని కొంచెం ఆరిన తర్వాత పేపర్తో వైట్ స్ట్రిప్స్ లాగా చేసాము రౌండ్గా. వాటిని అంటించుకున్నాము. పక్క మధ్యలో ఆకులు పెడుతున్నారు, మధ్యలో గ్యాప్ కనిపించకుండా. అదిగోండి అలా 3 ఆకులు అంటించాను. ఆ మూడింటి మధ్య ఒక గులాబీ పువ్వు అంటించుకున్నాము. అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక మంచి వాలుకు పెట్టాలి. అట్లా అయితే బోర్ కొడుతుందని కింద అంటించడానికి కూడా తీసుకున్నాము. చాలా సింపుల్గా ఉన్నాను. కింద కూడా ఎంత బాగుంది అనిపించింది. అందుకే
దానికి అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఫెవిక్విక్ వేస్తున్నాడు. వీటికి పుల్లలాగా అంటించుకున్నాను స్టిక్గా. అయిపోయింది, 3 లేయర్స్ అంటించుకోవడం అయిపోయింది. ఇది మధ్యలో అది పొడవుగా ఉండాలి, అటు సైడ్ ఇటు సైడ్ పొడవు తక్కువ ఉండాలి. అప్పుడే చూడటానికి లుక్ ఇంకా బాగుంటుంది. ఇట్లా అంటించిన పుల్లలకి ఆకులు అంటించుకున్నాను. 3 ఆకులు. ఇవి అయితే ఇంట్లో పనికి వచ్చే వస్తువులు అయితే కాదండి. టీవీ బాక్సులకి, ఫోన్ బాక్సులకి. మీషోలో ఏదైనా ఆర్డర్ పెట్టినా కానీ బాక్సులు వస్తున్నాయి, వాటిని ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఆకుల పైన ఇంకొక స్టెప్ ఆకులు వేస్తున్నాను. నాకైతే ఫినిషింగ్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అయిపోయింది కంప్లీట్గా. మా ఇంట్లో మేము తయారు చేసుకొని పెట్టుకున్నాం అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్ వాల్ స్టిక్కర్. ఎలా ఉంది ఫ్రెండ్స్? అదిగోండి, కంప్లీట్గా ఓకే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి. మాకు అండగా